అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు ఫాదర్స్ డే అని అంటున్నారు. కానీ మన సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు పెద్దల్ని గౌరవించాలని మన శాస్త్రం చెప్తుంది. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇష్టం అన్నట్టుగా ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఒక కథని మీకు చెప్పదలుచుకున్నాను మిత్రులారా. నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది. గదిలోనే అటు ఇటు నడవటానికి గోడ ఆసరా అవసరమవుతుంది. తన చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి. అది నా భార్యకు చిరాగ్గా ఉంటుంది. తరచూ తను నాతో చెప్తుంది, మీ నాన్నగారు గోడలు మురికి చేస్తున్నారని. ఒకరోజు ఆయనకి బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నారు. అవే చేతులతో గోడను పట్టుకొని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద. ఇంకేముంది, నా భార్యకు చాలా కోపం వచ్చింది. నేను సహనం కోల్పోయి నాన్న మీద ఇలా అరిచాను. నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను. గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలా చూశాయి. నాకే సిగ్గనిపించింది. ఏం మాట్లాడాలో ఇంకా తెలియలేదు. ఆ తర్వాత గోడను పట్టుకొని నడవగా చూడలేదు నేను. ఓ రోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు నాన్న. మంచం మీద పడిపోయాడు. తర్వాత కొన్నాళ్ళకే కన్ను మూశాడు. నాలో అదే దోషభావన. ఆ రోజు తను నా వైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది. నన్ను నేను క్షమించలేకపోతున్నాను. కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాను. పెయింటర్స్ వచ్చారు. తాతను బాగా ప్రేమించే నా కొడుకు మా నాన్న వదిలిన ఆ గోడ మీద ముద్దలను మాత్రం పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు, అరిచాడు, ఏడ్చాడు. కానీ ఆ పెయింటర్లు సీనియర్లు క్రియేటివ్గా ఉండటం వల్ల మీ తాత చేతి ముద్దలు చెరిగిపోకుండా మేము డిజైన్ వేస్తాం చూడు అంటూ ఒక డిజైన్ వేసి ఫోటో ఫ్రేమ్ లాగా మార్చిచ్చారు. అప్పుడు ఆ చేతి ముద్దలు మా ఇంట్లో ఓ భాగం అయిపోయింది. అంటే ఆ డిజైన్ మా ఇంటికి వచ్చిన వాళ్ళు అభినందించేవాళ్ళు. కానీ వాళ్ళకి అసలు కథ తెలియదు కదా. తెలిస్తే నన్ను ఎంత అసహించుకుంటారో. కాలము ఆగదు కదా ఎవరి కోసం. వేగంగా తిరుగుతూనే ఉంది. నాకు వయసు మీద పడింది. శరీరం నా అదుపులో ఉండటం లేదు కొన్నిసార్లు. నాకిప్పుడు అదే గోడ ఆసరా కావాల్సి వచ్చింది. మా నాన్న పడిన బాధ ఏమిటో నాకు ఇప్పుడు తెలిసొస్తుంది. ఎందుకు అనిపించిందో తెలియదు కానీ గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నించాను. ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు. నా భుజాలు పట్టుకున్నాడు. గోడ ఆసరా లేకుండా అసలు నడవద్దు, పడిపోతావు అని మందలించాడు. అప్పుడు మనవరాలు కూడా వచ్చింది. నీ చెయ్యి నా భుజాల మీద వేసి నడువు తాత అంది ప్రేమగా. నాలో దుఃఖం పొంగొచ్చింది. అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్న ఫీలింగు నా మనసులో ఎక్కడో ఉంది. అలాంటి ధోరణి ఏమాత్రం చూపించిన నా పిల్లలు నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్ళు బ్రతికేవాడు కదా అనే బాధ. నా మనవరాలు మెల్లగా నన్ను నడిపించుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది. తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది. గదిలోని గోడ మీద నాన్న చేతి ముద్దుల్ని ఆమె డ్రాయింగ్ బుక్లో వేసింది. టీచరు బాగా అభినందించారని చెప్పింది. పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి అని రాసింది ఆమె ఆ స్కెచ్ పెన్ మీద, స్కెచ్ పెన్తో ఆ బుక్లో. నేను నా గదిలోకి వచ్చి పడుకున్నాను. మౌనంగా రోధిస్తున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్నని క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను. తర్వాత మెల్లగా నిద్ర పట్టేసింది ఏమో. తర్వాత ఏమైందో నాకు తెలీదు. నా ఆత్మ నాన్న వైపు వేగంగా ప్రయాణిస్తున్నట్టుంది. చూసారా మిత్రులారా, మనం వయసులో ఉన్నాం కదా అని మన పెద్దల్ని అవమానించి ఇచ్చేస్తే రేపు మనకి తిరిగి అదే వస్తుంది. ఏది ఇస్తామో తిరిగి మనకి అదే వస్తుంది. ఈ భూమి మీద అది ప్రకృతి నియమం. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులను ప్రేమిస్తే రేపు మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమిస్తారు. ఓకేనండి. ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూ ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా. మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను.